ఉగాదిలో చూడమ్మా మామిడి తర్వాత వేప పువ్వు తర్వాత చింతపండు ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు బెల్లము వేసేవాళ్ళు ఉన్నారు, సోంపు వేస్తారు, కొంతమంది వేరే వేరే రకాలుగా వేసేవాళ్ళు ఉన్నారు, అందులో కారము ఉప్పు కూడా వేస్తారు. అన్నీ కలిపి వేసిన తర్వాత మానవ శరీరం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, అది అన్నీ వేసి అందులో కలుపుతాం. అప్పుడే తీసుకొని వచ్చిన ఒక కుండలో చిన్న తీసుకొని వచ్చి మనవాళ్ళు చేస్తారు, బొట్టు పెడతారు. ఇక్కడ కుండకైతే బొట్టు పెట్టి అక్కడే మళ్ళీ కంకణాలు కూడా కడతారు తల్లి. దాని అంతరార్థం ఏం తెలుసా అమ్మ, అమ్మకి ఆహ్వానం ఇచ్చినట్టు. ఈ అమ్మకి ఆహ్వానం ఎవరు ఇచ్చారు, ఆ అమ్మ ఎవరు వచ్చేదంటే మహంకాళి. ఈ వివరణ తీసుకునేదే మహంకాళి. ఎందుకంటే పంచాంగానికి అధిపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు. ఎందుకంటే వాళ్ళు లేనిదైతే సృష్టి లేదు కదా. కాబట్టి తండ్రికి తర్వాత అమ్మకి ఆ రోజు గౌరవార్థంగా మనం ఆహ్వానం పలుకుతాము. తల్లి లేనిది అంటే స్త్రీ లేనిది జగత్తే లేదని మనం అంటాం సహజంగా. కాబట్టి పరమశివుడు ఏంటంటమ్మా, తండ్రి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ, శివుడి యొక్క తల్లి పేరు ప్రకృతాంబ. అంటే ప్రకృతికి మనం ఆ రోజు మర్యాద ఇచ్చాము అని ఒకటి తెలుసుకోవాలి. అందులో 6 రకాలు ఎందుకు వేస్తారు, అసలు 6 కలిపిన తర్వాత రుచి అనేది ఎక్కడికి పోతుంది అని అంటమ్మా, షడ్రుచులు అంటే మన జీవితం కూడా అలానే. దుఃఖం, ఆనందం, బాధ, ఆక్రోశం, అప్పుడప్పుడే మనం కొంచెం ఆనందంగా ఉండి అప్పుడే ఎన్నో కోల్పోయినట్టు. అంటే నీకు తెలియని ఎన్నో బాధలను చూస్తావు కదమ్మా. ఎన్ని చూసినా జీవితం అంతరార్థం ఆనందం. అంటే ముఖ్యంగా ఏంటంటే సంతృప్తి పడడం అనేది, ఇవన్నీ కలపడానికి అంతరార్థం అదే. ఇన్ని కలిపిన తర్వాత అప్పుడే వచ్చిన ఈ వసంతం ఎలా ఉంటుందంటమ్మా, అన్ని కొత్తగా చిగురిచినే తెస్తాం. చింతపండు కూడా చూడండి అమ్మా, చింత చెట్టుది ఫ్రెష్గా ఉన్నాయే తెస్తారు ఎక్కువ శాతంగా. అది అంబే దగ్గర కూడా చూడండి, తెల్ల చింతపండే కనబడుతుంది, ఓల్డ్ది కనబడదు. ఇప్పుడు వేప పువ్వు కూడా చూడమ్మా, ఈ సీజన్లో చాలా వివరంగా పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ కనబడదు మనకి, నెక్స్ట్ మంత్ తర్వాత ఉండదు. ఆ మామిడి కాయలు కూడా చూడండి చాలా వైవిధ్యంగా ఇప్పుడే వస్తాయి. ఇప్పుడు ఆ కోయిలమ్మ కూడా ఆ కూత మీరు ఈ ఉగాది రోజు వింటే ఎంత పుణ్యం తెలుసా అమ్మ. అసలు అది ఎప్పుడు సంవత్సరం మొత్తంలో వినం కానీ ఆ రోజైనా పడుతుంది చూడండి అది. అంటే ఈ ప్రకృతి కూడా మానవ శరీరాలకి ఎంతటి విలువ ఉందో వాళ్ళకి కూడా స్వీకరణ. అంటే యుగం అనేది అందరికీ రాసిందే కదా. అలా వచ్చినప్పుడు మానవులు తెలుసుకోవాల్సింది ఏం తెలుసమ్మా, అన్నీ కలిపిన తర్వాత రుచికరముగా అది తీయగా మాత్రమే ఉంటుంది. బాగా గమనించాలి. మానవుడికి కూడా తెలియాల్సింది ఏంటంటే అమ్మా, అన్నీ కలగలిపిన మనం చేసే ఏదైతే ఉగాది పచ్చడి ఉంటుందో తల్లి, దాని అంతరార్థం తీపి.